చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా చక్కగా అంతా కలిసిలా వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ కర్రీ, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చేసేసుకునే కర్రీస్కి, మ్యారినేట్ చేసుకునే కర్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈ నాటుకోడి కూరకి అస్సలైన టేస్ట్నిచ్చేది కారం. ఇంకా అమ్మ చేతితోనే కారం కలుపుకుంటుంది ఇంట్లోనే. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటే మనకి కర్రీలో మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకే మా అమ్మ కత్తిరితో కట్ చేసి మరి వేస్తుంది. ఇంకా హాయ్, నేను కల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు ఈ ఛానల్లో నాటుకోడి కూర అద్భుతమైన టేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా అమ్మ ఇరగదీసేస్తుంది అనమాట ఏ కర్రీస్ అయినా. ఇంకా నాటుకోడి కూర అయితే చెప్పలేను, చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసుకుని చూడండి. అసలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఇంకా ఈ నాటుకోడి కూర బగారా రైస్ చేసుకున్నప్పుడు, కొబ్బరి అన్నం చేసుకున్నప్పుడు కలుపుకొని తింటే కాంబినేషన్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బా అదిరిపోద్ది అనమాట టేస్ట్. అమ్మ కొబ్బరి అన్నం చేసింది. ఇంకా కొబ్బరి అన్నంలో నాటుకోడి కాంబినేషన్ చేసింది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము మేమందరం. అయితే నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు ఇంకా మళ్ళీ ఇలాగే చేసుకుని తింటూ ఉంటారు. అసలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతుంటే నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి కంపల్సరీ. మ్యారినేషన్కి ఫస్ట్ గల్లుప్పు వేసుకోండి. గల్లుప్పును మాత్రమే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిటికెడు పసుపు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి. ఇంకా ఈ నాటుకోడి కూరకి అస్సలైన టేస్ట్నిచ్చేది కారం. ఇంకా అమ్మ చేతితోనే కారం కలుపుకుంటుంది ఇంట్లోనే. సరిపడా కారం వేసుకోండి. ఇన్ని స్పూన్స్ అని నేను చెప్పను. ఇంకా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కలుపుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కలుపుకొని, కరివేపాకు వేసుకునేటప్పుడు ముక్కలుగా చేసి వేసుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి అంటుకొని మనకి మంచి టేస్ట్ వస్తుంది. మ్యారినేషన్ మాత్రం కంపల్సరీ. అప్పుడే మనకి నార్మల్ చికెన్ అయినా కూడా, నాటుకోడి చికెన్ అయినా కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మ్యారినేషన్ కంపల్సరీ చేసుకోండి. కనీసం ఒక 1 అవర్ అయినా అది మ్యారినేట్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పటికప్పుడు చేసేసుకునే కర్రీస్కి, మ్యారినేట్ చేసుకునే కర్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటే మనకి కర్రీలో మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకే మా అమ్మ కత్తిరితో కట్ చేసి మరి వేస్తుంది. ఇంక పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం చాలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట మనకి కలుపుకోవడానికి. ఇప్పుడు 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి కూరని, ముక్కల్ని వేసేసుకోండి. కలర్ఫుల్గా ఉంది. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడే నీళ్లు పోయిన అవసరం లేదు. కొంచెం అది నీసు వాసన పోయే వరకు మనం కొంచెం సేపు అలా మూత పెట్టి ఉడికించేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది అనమాట. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి అంత నీసు వాసన ఏం రాదు. కాకపోతే వేయగానే వాటర్ వేయకుండా ఇలా కొంతసేపు మూత పెట్టి ఆ తర్వాత మనం వాటర్ పోసుకుంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇంకా వాటర్ ఎన్ని పోసుకోవాలి అనేది మనం నాటుకోడి ముదిరిందా లేతగా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకుని చక్కగా వాటర్ పోసుకోండి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయాక అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. చక్కగా వాటర్లో ఉడికిపోవాలి. అంతే అని పేస్ట్ అవ్వకూడదు, చూసుకుంటూ ఉండండి. చూడండి చక్కగా వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ కర్రీ, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్లో అమ్మ అప్పటికప్పుడు చేసిన మసాలా వేస్తుంది. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు మామూలు టేస్ట్ కాదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, నాకు కొత్తిమీర ఎక్కువ అని చెప్పి ఇంకా కొంచెం వేయమ్మా అంటాను. కొత్తిమీర ఈ మసాలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి మనం కొంచెం సేపు మూత పెట్టేసామంటే ఇంకా మన నాటుకోడి కూర రెడీ అనమాట. ఇంకా అదంతా చక్కగా నీట్గా కలిపేసుకొని మసాలా, కొత్తిమీర ముక్కలకి
ముక్కలకి ఆ ఫ్లేవర్ అంటేటట్టు చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెడితే చాలు, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇంక ఇలా సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వదిలేసి మూత తీస్తే గుమ 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 నాటుకోడి కూర రెడీ. ఇంకా పైన అట్లా ఆయిల్ వచ్చేసిందంటే ఇంకా కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి, ఇంత కూడా పేస్ట్ అవ్వలేదు, కానీ అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా కూడా ఉంది, చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇంకా 10 నిమిషాల తర్వాత చక్కగా స్టవ్ కట్టేసుకుని బగారన్నంలో కానీ వేడి వైట్ రైస్లో కానీ కొబ్బరన్నంలో కానీ ఎందులో కలుపుకుని తిన్నా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది నాటుకోడి కూర. అమ్మ దీని కాంబినేషన్గా కొబ్బరన్నం వండింది, ఇంకా అందులో కలుపుకుని తింటుంటే నా సామిరంగా అసలు అదిరిపోయే టేస్ట్ అనమాట. పిల్లలందరికీ నచ్చింది, అసలు అందరూ సీరియస్గా నాటుకోడి కూరని ఎంజాయ్ చేస్తున్నారు. అదిరిపోయే టేస్ట్ అనమాట. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా తింటున్నారు. ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.